ఏకైక సత్య దేవుడు, ఆది అంతము లేని దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవుడవు నాయన, సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడవు తండ్రి, సమస్త సృష్టిని కాపాడుతున్న దేవుడవు తండ్రి. మన ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు నాయన, మీ గొప్ప నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా జీవితాలలో ఎన్నో మేలులు చేశారు ప్రభు. దేవా, ఎంతో నాయన ప్రతి శోధన, ప్రతి కీడు ప్రభు నాయన, ప్రతి బాధ నుంచి నాయన విడిపిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఆరాధనా నా యేసుకే, ఆరాధనా నా యేసుకే, నా ప్రాణమా అంతరంగమా, నా ప్రాణమా అంతరంగమా, నీ దేవుని స్తుతించుమా, నీ దేవుని స్తుతించుమా, ఎల్లవేళలా నన్ను కాచిన, ఎల్లవేళలా నన్ను కాచిన నా యేసునికే నా యేసునికే ఆరాధనా, ఆరాధనా నా యేసుకే. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నాయన, నిరంతరము మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఎల్ల వేళలా మమ్మల్ని కాపాడుతున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు, మీ కనికరమును బట్టి వందనాలు ప్రభు, మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. దేవా, నాయన, పాపాత్మలమైన మా పట్ల మీరు చూపిన మహా కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని రక్షించి నిత్య నాయన తండ్రి జీవంలోనికి మమ్మల్ని నడిపించిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. కుమార పరిశుధాత్మ త్రియేక దేవుడా, దేవా, మీ ప్రణాళికను బట్టి వందనాలు నాయన, మీ చిత్తమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ హృదయ వాంఛను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. దేవా, నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ విధముగా సమకూర్చి నాయన తండ్రి, ఉదయాన్నే వాక్యం వినడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వాక్యం చెప్పిన ప్రభు నాయన దేవా, నాయన శాంసన్ సుజిత గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. దేవా, మీ దాసుని ప్రభు మీరు కనికరించండి ప్రభు. నాయన, మీ ఆత్మతో నింపండి ప్రభు. నాయన తండ్రి, మీ శక్తితో నింపండి ప్రభు. వాక్య పరిచర్యలో మా తండ్రి, మీ బలమైన హస్తాన్ని మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, దేవా నాయన, మాకందరికీ ప్రభు ఏం కావాలో మీరు ఎరిగిన దేవుడు ప్రభు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి ప్రభు, బలపరచండి ప్రభు. నాయన తండ్రి, మమ్మల్ని సరిచెయ్యండి ప్రభు. నాయన దేవా, మమ్మల్ని ఉజ్జీవపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభు. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీ జీవాన్ని మేము పొందుకుంటాం ప్రభు. నాయన, మమ్మల్ని ఉజ్జీవపరచండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, మీకు వందనాలు తండ్రి. జూమ్ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చెయ్యండి ప్రభు. దేవా నాయన, గొప్ప ఉజ్జీవం దయచేయండి ప్రభు.
మమ్మల్ని అందరినీ బలపరచండి. పరలోకపు వాతావరణంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా మీకు స్తోత్రాలు. ముందున్న సమయాన్నంతటిని దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ అయ్యగారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ డాక్టర్ శాంసన్ సుజిత్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులైన సర్జన్ గారండి. మరియు వేదాంత విద్య అభ్యసించినటువంటి దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. విద్యార్థిగాను, వైద్యునిగాను డాక్టర్ గారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ ఫిలిగ్రిమ్ అను గ్రంథమును కూడా రచించారు. ప్రపంచవ్యాప్తంగా వీరు వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం అయ్యగారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి బ్రదర్ డాక్టర్ గారు. ప్రైజ్ లోడండి అయ్యగారు. అన్నయ్య ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లోడండి. మరి దేవుని నామంలో అందరికీ వందనాలండి. మరి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా ఈ జూమ్ కూడిక ద్వారా అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనమందరం కూడా మరి పాత నిబంధన యోబు గ్రంథం నుండి ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన చేస్తున్నాను. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మరి 8వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడును నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి దేవా నేను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, మా యొక్క తలంపులన్నీ దేవా నీకు ఇష్టంగా ఉన్నట్లుగా మమ్మల్ని నడిపించమని వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి దేవా మీరే మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఉదయకాల సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్టయితే అక్కడ దేవుడు, యెహోవా అయినటువంటి దేవుడు మరి అక్కడ ఒక సాక్ష్యాన్ని యోబు గురించి చెప్తా ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. మరి మాటలు మనం గమనించినట్టయితే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి అని మన మాటలు చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి లక్షణం. ఇక్కడ దేవుడు స్వయంగా తానే మరి యోబు భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే మరి మనము ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు మరి వివిధ విషయాలను బట్టి భయపడుతూ ఉంటాం. మనము పొద్దు నుండి సాయంత్రం వరకు ఏదో విషయంలో భయపడుతూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. మరి అది డబ్బుల విషయం కావచ్చు, లేక పిల్లల చదువు విషయం కావచ్చు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, మళ్ళీ నెలాఖరు వస్తే ఖర్చుల విషయం కావచ్చు, మరి మనకున్నటువంటి కమిట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. మళ్ళీ కొంతమంది వేరే విషయాలను బట్టి, అంటే కొంతమంది
చీకటికి భయపడతారు, కొంతమంది అలాగే వేరే విషయాలను బట్టి భయపడతారు. ఇలా మనము మన జీవితాల్లో చాలా విషయాలను బట్టి భయపడుతూ జీవిస్తూ ఉంటాం. మరి ఈ లోకరీతిగా ఉండేటటువంటి భయం అంటే వరల్డ్లీ ఫియర్ ఏదైతే ఉందో అది మనం బాగా తొందర పెడుతుంది. చాలా రకాలుగా మనకు ఇబ్బందికరంగా జీవించడానికి. మరి ఈ యొక్క లోకరీతిగా ఉండేటటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాల్లో ఒకటి మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఉండేటటువంటి భయం ఏంటంటే చావు గురించి భయం. మనం ఇప్పుడు శ్వాసతో ఉన్నా భయపడతాం ఏమవుతుందో అని, మరి ఆపరేషన్ ఉంటే భయపడతాం ఏమవుతుందో అని. మరి ఏ విషయంలోనన్నా ఒకవేళ చావు గురించి ఆలోచిస్తే అస్వస్థ ఉన్నప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇతర విషయాల్లో బట్టి కానివ్వండి, మరి చావు వస్తుందనేటటువంటి ఆ యొక్క భయం బాగా ఎక్కువగా ఉంటుంది మనకి. మరి మనం వాక్యంలో చూసినట్టయితే ఈ భయం అనేది మరి ఆదాము అవ్వ నుండి ప్రారంభమైనట్టుగా చూస్తాం. ఏది లోకరీతిగా ఉండేటటువంటి భయం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి అదే మాట చెప్తూ దేవుడు ఏమన్నాడంటే, నేను చెప్పినట్టు చేయకుండా ఉంటే మీరు ఆ పండు తింటే నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. నిశ్చయముగా అని చెప్పాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు ఆ పండు తిన్న తర్వాత వారు భయపడి దేవుని నుండి దాచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఆ యొక్క భయము మన ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. చావు. ఆ చావు అనే భయానికి బానిసలుగా జీవిస్తున్నాం అనేటటువంటి మాటలు మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 14-15 వచనాలు తెలుగులో కలిపి ఉంటాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ లోకరీతిగా వివిధ రకాలంటి భయాల్లో మనం జీవిస్తూ ఉంటాం. కానీ వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, మనకు దేవుని బిడ్డలమైన మనకు, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన మనకు, మరి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకు ఉండాల్సినటువంటి భయం ఏంటంటే దేవుని యందలి భయము మాత్రము. దేవుని యందలి భయము, భక్తి మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు. దేవుని యందలి భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us బిలీవర్స్. అయితే మనందరికి తెలిసినటువంటి మాట ఒకటి చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మరి 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చును కానీ పిరికితనం గల ఆత్మ నీయలేదు. ఇంగ్లీష్ లో చూస్తే ద స్పిరిట్ హి హస్ గివెన్ us స్పిరిట్ నాట్ ఆఫ్ ఫియర్. అంటే లోకరీతిగా ఉండేటటువంటి భయము దేవుని నుండి వచ్చినటువంటి భయము కాదు. మరి సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము మరి అక్కడ ఒక మంచి మాట చూస్తాం. సామెతల గ్రంథము సామెతలు 29వ అధ్యాయంలో 29 మరి 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును అని చూస్తాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని చూస్తాం. మరి దేవుడు తను యేసయ్య గారు తను పరిచర్య చేసినప్పుడు చాలా మందితో మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడినటువంటి మాటలో ఒక మాట ఏంటంటే భయపడకుము అని చెప్పాడు అందరికి. శిష్యులతో భయపడకుమని చెప్పాడు. తన దగ్గరికి వచ్చిన వారు అస్వస్థ ఉన్నటువంటి వారితో భయపడకుమని చెప్పాడు. అంటే లోకరీతిగా ఉండేటటువంటి భయము అది దేవుని వచ్చినటువంటి భయము కాదు. మనకు కావాల్సింది కేవలము దేవుని యందలి భయము మనం కలిగి ఉండాలి. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాటలు మరి దేవుడు మరొకసారి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 28వ వచనం, 28, 29 తెలుగులో కలిసి ఉంటాయండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యంను పొంది దైవ కృప
కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. మనము వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. మళ్ళీ ఇంగ్లీష్ లో చూస్తే లెట్ us ఆఫర్ టు గాడ్ యాక్సెప్టబుల్ వర్షిప్ విత్ రెవరెన్స్ అండ్ ఆన్ ఉంటుంది. కొన్ని వాటిలో విత్ ఫియర్. అంటే భయము, భక్తి, వినయము ఇవన్నీ కలిపితే ఎలాంటి మనం భావం కలిగి ఉంటామో ఆ ఇంటెన్స్ ఫీలింగ్ టువర్డ్స్ అవర్ లివింగ్ గాడ్, అది దేవుని యందలి భయం. మరి ఈ దేవుని యందలి భయము మనము కలిగి ఉండాలా? ఇది మనకు మరి వాక్యంలో ఎక్కడ మరి దేవుని యందలి భయము కలిగి ఉండాలని చెప్తా ఉందో ఒకసారి చూద్దాం. సో మనందరం కూడా మొదటిగా నమ్మాల్సింది ఏంటంటే, లోకరీతిగా మనం ఏదైతే భయాలకు గురవుతామో ఆ భయాలన్నీ కూడా ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ ఇష్యూస్ ఇంక్లూడింగ్ డెత్, అవన్నీ కూడా దేవుని వచ్చినటువంటివి కావు. మరి మనకు ఉండాల్సినటువంటిది ఏంటో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టయితే అక్కడ చాలా స్పష్టంగా మనకు ఒక మాట చూస్తాం. ద్వితీయోపదేశ కాండము మరి 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలా స్పష్టంగా ఉందని ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ అన్నది ఉంటుంది. గాడ్ ఇంగ్లీష్ లో గాడ్ రిక్వైర్ ఆఫ్ యూ అని ఉంటుంది. అంటే మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆ 12వ వచనం ఎలా మొదలవుతుందంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఉంటుంది. దేవుని యందలి భయం గురించి కలిగి ఉండాలనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి యేసయ్య గారు కూడా ఆ మాటలు మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో చూసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ మాటలు ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అని స్పష్టంగా ఉంది. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైతే యాత్రికులుగా ఉన్నామో మనకు ఉండాల్సినటువంటి భయం ఏంటంటే దేవుని యందలి భయం. మరి ఆ దేవుని యందలి భయము ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ఇశ్రాయేలు అని దేవుడు మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాం. మరి కీర్తన గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ దేవుడు అదే మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము మరి 23వ వచనం ఏమనుంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి అని ఉంది. అంటే ఇశ్రాయేలు జనాల నుండి దేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే దేవుని యందు భయము వారు కలిగి ఉండాలని. అందుకోసం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుంటుందంటే, యెహోవా భయము ఇశ్రాయేలు వాళ్ళందరికీ ఎలా ఉండిందంటే వారి ఐశ్వర్యంగా ఉండిందని. మరి కేవలము ఈ యొక్క ఇశ్రాయేలు మాత్రమే భయపడాలా? కాదండి. వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సినటువంటి భయం ఏంటంటే దేవుని యందలి భయం. దేవుని యందలి భయము తప్పకుండా మనమందరము కలిగి ఉండాలి. మరి ఎప్పుడు కలిగి ఉండాలి? కేవలం మనం గుడిలో ఉన్నప్పుడా? లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమేనా? లేక ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమేనా? మరి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనంలో, 23 మరి 17, తెలుగులో 16 తర్వాత
18 ఉంటుంది. ఆ 16 నుంచి చదివితే, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతర్యేంద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఎందుకంటే దేవుని యందలి భయము ఎలాంటిదంటే అది పవిత్రమైనది, అది నిత్యము నిలిచును అని కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. అంటే దేవుని యందలి భయము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సినటువంటి విషయం. దేవుని యందలి భయము మనందరికీ ఈ లోకంలో యాత్రికులుగా మనకు ఉండాల్సినటువంటి అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అది పవిత్రమైనది, అది నిత్యం నిలిచినటువంటిది. ఆ భయభక్తులు కలిగి మనం జీవించాలి. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవులు కానటువంటి వారిని మనం గమనించినట్టయితే వారు చాలా ఎంతో పద్ధతి ప్రకారము వివిధ రిలీజియన్స్ లో పద్ధతి ప్రకారం వారు లేచి మండే నుండి సాటర్డే వరకు వారి వివిధ దేవులను పూజిస్తారు, చాలా భక్తితో పూజిస్తారు. మరి ముస్లిం చాలా భక్తితో చాలాసార్లు ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుతారు అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి చాలా చూస్తే అరే ఎంత భక్తి అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ భక్తిలో భయం ఉందా, అది మనం గమనించాలి. అలాగే మన జీవితాల్లో మనం కేవలం భక్తి మాత్రమే కలిగి ఉన్నామా, లేకపోతే భయము కలిగినటువంటి భక్తి, భయంతో కూడినటువంటి భక్తి కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. మరి ఇంతకుముందు మనం చూసాం కదా, మరి బైబిల్లో మరి ఈ భయము కలిగినటువంటి వారిని గురించి చూద్దాం. ఇంతకుముందు యోబు గురించి చూసాం. యోబు గురించి దేవుడే చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, అతను దేవుని యందు భయము కలిగి చెడుతనంను విసర్జించిన వాడు అని దేవుడే చెప్తున్నాడు. మోషే దేవునికి భయపడ్డాడు. మరి నోవా దేవునికి భయపడి ఓడ నిర్మించినట్టుగా మనం చూస్తాం. అంటే వాక్యంలో మరి చాలా మంది దేవునికి భయపడ్డట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఈ లోకంలో శరీరధారిగా నివసించినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసయ్య గారు మరి దేవునికి భయపడ్డాడా? మరి యేసయ్య గారు మరి లోకంలో మనను పోలి జీవించినప్పుడు మరి ఆయన దేవుని యందు భయం కలిగి ఉన్నాడా అనే మాటను మనం గమనించినట్టయితే వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. The spirit of the fear of the Lord will rest upon him and his delight shall be in the fear of the Lord అని చాలా చక్కగా రాయబడింది. మరి అది యేసయ్య గారి విషయంలో జరిగిందా? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు గమనించినట్టయితే అది చాలా స్పష్టంగా కొన్ని మాటలు చూస్తాం. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మరి సువార్తలు చూసినట్టయితే యేసయ్య గారు చాలా సార్లు పెందల కన్నా లేచి తన శిష్యుల నుండి దూరంగా వెళ్ళి, అంటే అందరి నుండి దూరంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపినట్టుగా మనం చూస్తాం. మరి ఏం ప్రార్థన చేశాడు దేవుడు యేసయ్య గారు అని మనం చూస్తే, మరి తండ్రి అయిన దేవునికి ఏం ప్రార్థన చేశాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేశాడు అని మనం గమనించినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనం. శరీరధారి అయి యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ కూడా మరణం నుండి రక్షింపగలవా వానికి అంటే కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే అది సాధ్యం. కాబట్టి తన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థనలు అర్పించారంట. ఎలా? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థనలు అంగీకరింపబడనుంది. మరి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు అంటే లోకరక్షకునిగా వచ్చినటువంటి యేసయ్య గారే దేవుని యందు భయము కలిగి ఉంటే మరి మనము ఏ రకంగా ఉండాలి? మనం కూడా వ్యక్తిగతంగా మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా మనందరం కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలి.
మరి వ్యక్తిగతంగా భయం కలిగి ఉంటే మరి తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే కుటుంబంగా, మరి ఒక కుటుంబంగా మనం భయం కలిగి ఉన్నామా అనేది గమనించినట్టయితే మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కొర్నేలి అనే వ్యక్తి గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కొర్నేలి అనే వ్యక్తి గురించి అక్కడ ఏమనుందంటే ఆయన ఎలాంటి వ్యక్తో, అక్కడ ఆయన కుటుంబం ఎలాంటిదో అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనాలు గమనించినట్టయితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరయలో ఉండెను. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా కొర్నేలి యొక్క కుటుంబాన్ని మనం చూస్తాం. కొర్నేలి గారు ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నడిపించాడు. ఆ యొక్క నడిపింపును బట్టి వారు ప్రతిదినము దేవుని సన్నిధిలో సమయం గడిపారు. ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేశాడు, మంచి పనులు చేస్తున్నాడు. అంతగా ప్రార్థనలు ఆయన యొక్క ప్రార్థన ఎలా ఉన్నాయంటే దేవుని చేరినట్టుగా ఉన్నాయి. మరి ఆ యొక్క ప్రార్థనలు చేరి మరి ఆ యొక్క దూత వచ్చంతో మాట్లాడి మరి తర్వాత పేతురు ద్వారా మరి కొర్నేలికి తన కుటుంబానికి రక్షణ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వారికి పొందినటువంటి గొప్ప ఆశీర్వాదం. మరి అలాగే మనము మన పిల్లలకి మరి దేవుని యందు భయం నేర్పిస్తున్నామా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో ఉంటుంది. కీర్తనలు 34వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. 34:11 వచనంలో ఏమంటుందంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మరి మన జీవితాల్లో మనము మన యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్ కానివ్వండి, తల్లిదండ్రులుగా మనం పిల్లలతో సమయం గడుపుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న విషయాలు మనం గమనించినప్పుడు మనం వాళ్ళకి ఏది నేర్పిస్తున్నాం? మనం దేవుని యందు భయము కలిగి ఉండాలని మనం నేర్పిస్తున్నామా, లేక లోకానికి భయపడాలని నేర్పిస్తున్నామా? ఇది లేకపోతే ఇది అవుతుంది, ఇది ఉంటేనే మంచిది, ఇది రాకపోతే కష్టము, ఇది ఉంటేనే మంచిది అనేటటువంటి లోకరీతిగా ఉండేటటువంటి విషయాలను బట్టి వారిని భయపెడుతున్నామా? ఆ భయాన్ని, లోకరీతిగా ఉన్నటువంటి భయాన్ని నేర్పిస్తున్నామా, లేక దేవుని యందు భయాన్ని నేర్పిస్తున్నామా? ఎందుకంటే దేవుని యందు భయము అది పవిత్రమైనది, నిత్యం నిలిచేటటువంటి భయము. అది మనందరికి కూడా ఉండాల్సినటువంటి భయము, వ్యక్తిగతంగా మరి కుటుంబంగా. మరి వ్యక్తిగతంగా కుటుంబంగా మనకు ఆ దేవుని యందు భయము కలిగి మనం ఉంటే మరి సంఘంగా ఎలా ఉండాలి? ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. అంటే సంఘం ఎప్పుడు విస్తరిస్తుందండి? ఇక్కడ చూస్తే ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి. ప్రభువునందు భయము లేనటువంటి సంఘాలు విస్తరించవు. చాలా సంఘాల్లో ఎన్నో విషయాలు జరుగుతున్నాయని మనం వింటూ ఉంటాం. ఆ విషయాలు మనకు చాలా బాధ కలిగిస్తుంటాయి. మరి ఆ విషయాలను ఎందుకు జరుగుతున్నాయంటే మరి ఆ సంఘాల్లో దేవుని యందు భయము లేకుండా పోతుంది కాబట్టి. దేవుని యందు భయము కలిగి ఉంటే సంఘాలు విస్తరిస్తాయి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే దోస్ చర్చెస్ విల్ మల్టిప్లై అని ఉంటుంది. మళ్ళీ మన యొక్క సంఘము విస్తరిస్తూ ఉందా? మనం ఏదైతే ఏ సంఘంలోనైతే ఉన్నామో, లేక సంఘంలో నడిపించేటటువంటి వారుగా ఉన్నామో, మరి మన సంఘాలు ఎలా ఉన్నాయి? మన సంఘాలు దేవుని యందు భయములో కట్టబడుతున్నాయా? మన సంఘాలు దేవుని యందు భయములో ఎదుగుతున్నాయా అనే మాటను మనం ప్రశ్నించుకుందాం. మరి
వాక్యములో చూసినట్టయితే చాలా స్పష్టంగా మరి మనందరం కూడా దేవుని యందు భయము కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మరి అదే రీతిగా సంఘంగా. మరి యొక్క భయము, దేవుని యందు భయం మరి మనం ఎలా నేర్చుకుంటాం, ఎలా నేర్చుకోవాలి అంటే ఒకటి మనం చెప్పాలి. మళ్ళీ దేవుని యందు భయం ఎలా నేర్చుకుంటాం అనే మాటలు గమనించినట్టయితే అది చాలా స్పష్టంగా మనకు సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథము మళ్ళీ 2వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ చాలా స్పష్టంగా కొన్ని మాటలు అక్కడ చూస్తాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్టయితే 5వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుంట ఎట్టిదో నీవు గ్రహించదు అని ఉంది. ఎప్పుడు? మళ్ళీ చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగియుంట ఎట్టిదో నీవు గ్రహించుదు. ఎప్పుడు అంటే పైన 4 వచనాలు చదివితే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని నెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుంట ఎట్టిదో నీవు గ్రహించదు అని చాలా స్పష్టంగా. అంటే ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలు అంటే వాక్యాన్ని మనము ఈ రకంగా వెతికి, ఈ రకంగా కావాలని, ఈ రకంగా ఉండాలని, ఈ రకంగా ఎలా వెతికారు ఇక్కడ దాచబడిన ధనం వెతికినట్లు వెతుకుతూ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే మనం దేవుని యందు భయములో ఎదుగుతూ ఉంటాం. మరి దేవుని యందు భయము ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తుంది. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు తెలిసినటువంటి కొన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు యోబు విషయంలో చూద్దాం. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము చెడుతనం నుండి దూరంగా పోతాం. మనము చెడుతనం నుండి తొలగిపోతాం. చెడుతనం నుండి విల్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనము మనము విసర్జిస్తాం. వి విల్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. అదే విషయము మరి మనం ఎక్కడ చూస్తామంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో చూస్తాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగించవలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోతురు అని ముఖ్యమైనటువంటి అంశం. మరి రెండోది మనందరికి తెలిసినట్టుంది ఏంటంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని చూస్తాం. ఏ జ్ఞానం అండి? దేవుని యొక్క జ్ఞానం. మరి ఆ విషయం ఎక్కడ చూస్తాం? ఎవరి విషయంలో జరిగింది అంటే నోహు విషయంలో జరిగింది. నోహకు మన అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే నోహ ఒక గొప్ప ఓడ నిర్మించాడు కదా. మరి ఎలా నిర్మించాడు? నోహ ఉన్నప్పుడు ఆ కాలంలో వరదలు లేవు. మరి ఇప్పుడంటే వరదలు అంటే ఎలా ఉంటాయో నాకు తెలుసు, కానీ అప్పుడు వరదలు లేవు. వర్షం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఓడ ఎలా ఉండాలో తెలియదు. మళ్ళీ అలాంటి పరిస్థితిలో మళ్ళీ నోహ ఎలా ఓడ నిర్మించాడు? ఇప్పుడంటే మనం ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఇంజనీరింగ్ చేసి, ఆర్కిటెక్చర్ చేసి, కంప్యూటర్స్, లేటెస్ట్ టెక్నాలజీ, మళ్ళీ కటింగ్ ఎక్విప్మెంట్, మెజర్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. అవి ఏవి కూడా లేనటువంటి సమయంలో మరి నోహ ఎలా ఓడ నిర్మించాడో చూద్దాం. వాక్యం ఏమని చెప్తా ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మళ్ళీ 7వ వచనం. విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఎంత గొప్ప విషయం! దేవుని యందలి భయము జ్ఞానానికి మూలం. ఏ జ్ఞానం అండి? దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునే వారమైతే లోకంలో మరి నోహు చేసినటువంటి పనులు మనం ఎన్నో చేస్తాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యందలి భయాన్ని పక్కకు పెట్టి మనకే ఉన్నటువంటి జ్ఞానంలో, సొంత జ్ఞానంలో సొంతగా మనము నిర్ణయాలు తీసుకొని సొంతగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి మూడో విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట అది దీర్ఘాయువునకు కారణమని మరి సామెతల గ్రంథంలో చూస్తాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాం. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణం.
మరి మన పిల్లలకందరికీ నేర్పించేటటువంటి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 34 అధ్యాయం మళ్ళీ ఒకసారి చూద్దాం. కీర్తనలు 34 అధ్యాయం మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా సండే స్కూల్లో. ఏది కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. మళ్ళీ అపాయము వారి దరి చేరకుండా ఉంటుందని సామెతల గ్రంథంలో కూడా చూస్తాం. చాలా చక్కగా ఉంది కదండి ఇక్కడ. ఏమనంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. అంటే ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఫర్ us. మనము చాలా రకాలుగా వివిధ వేరే డిఫరెంట్ విషయాలను బట్టి మనం ప్రొటెక్షన్ కోరుకుంటాం. కానీ దేవుడే అనుగ్రహించినటువంటి ప్రొటెక్షన్ తన దూతల ద్వారా ఎప్పుడు వస్తుందంటే మనకు దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు. మరి మలాకి గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. మలాకి గ్రంథంలో చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తాం. మలాకి గ్రంథము మరి 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఎన్ని ఆశీర్వాదాలు. మరి ఇంకా ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి వాక్యంలో. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 128 మనందరికి తెలుసు. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఉండేటటువంటి ఆశీర్వాదాలన్నీ ఆ యొక్క చాప్టర్ లో రాయబడి ఉన్నాయి. మళ్ళీ ఇంకో దగ్గర కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో ఏమంటుందంటే దేవుడు తన యందు భయము కల వారికి తన మర్మాలన్నీ తెలియజేస్తాడంట. ఈ మేక్స్ హిస్ కవెనెంట్ నోన్ టు దెమ్ అని అంటుంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము ఇంకా లోకానికి భయపడుతూ జీవిస్తున్నామా? లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి జీవిస్తున్నామా? చావు వస్తుంది, చావు అనే భయానికి బానిసలుగా ఇంకా ఉంటూ ఉన్నామా? మరి అలాంటి జీవితాలు ఉన్నట్టయితే మనం ఒకసారి పరీక్షించుకుందాం. వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే పిరికితనం గల ఆత్మ దేవుని వచ్చింది కాదండి. దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. మనము దేవుని యందు భయం మాత్రము కలిగి ఉండాలని, ఒక యాత్రికునిగా ఉండాల్సినటువంటి భయం మనకేంటంటే దేవుని యందు భయం. అయితే ఇంకా మనం చాలా చూడొచ్చు, కానీ సమయాన్ని బట్టి మనం ముగించుకుందాం. మరి ఒక మాట గమనిద్దాం. మనందరికి తెలిసినటువంటి మరి ప్రసంగి గ్రంథంలో చూద్దాం. మరి ఎంతో జ్ఞానంతో ఈ యొక్క గ్రంథం రాయబడిందని మనం నమ్ముతాం కదా. లోకంలో విషయాల గురించి, చాలా విషయాల గురించి. మరి ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలు చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 13, 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇట్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. మానవ కోటి యొక్క విధి అంటే ఇట్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఏంటంటే ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలి. చాలా ముఖ్యమైనటువంటి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భక్తి ఉంటే భయం ఉంటుందని అనుకుంటాం, కానీ అది మనము బాగా గమనించాల్సినటువంటి విషయం. చాలా మంది చర్చ్కి వెళ్తాం, చర్చ్లో కూర్చుంటాం, పాటలు పాడుతూ ఉంటారు, మనం కూడా అక్కడ కూర్చుని ఉంటాం, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. మళ్ళీ అననీయ సఫరే విషయంలో చూస్తాం. వారు అందరు చేస్తున్నట్టు భక్తితో వాళ్ళు అందరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి మరి ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే అమ్మారో వారి తీసుకొని వచ్చి అపోస్తుల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని యందు భయము లేనట్టుగా అక్కడ మనకు చూస్తాం వారికి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? భక్తి ఉన్నట్టుగా ఉంటున్నామా? మరి భక్తి ఉన్నట్టయితే ఆ భక్తిలో దేవుని యందు భయము కలిగి ఉన్నామా? మన యొక్క వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్ భయభక్తులతో నిండి ఉందా అని ప్రశ్నించుకోవాలి. మరి
ఇవన్నీ ఇట్లే మనము చూస్తా ఉంటే ఇంకా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకో మాట చూద్దాం. ఎక్కడంటే మరి ఫిలిప్లకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. ఫిలిప్లకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. దేవునందుల భయం. ఇట్ హెల్ప్స్ us to grow in our salvation. అయితే చివరిగా మనందరము మనందరికి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు ఆ ఒక ఛాలెంజ్ మనం చూద్దాం. విల్ యాక్సెప్ట్. ఒక సవాల్ ఏంటంటే మనందరికీ మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో గమనించుకుందాం. చివరిగా ఒక మాట వింటూ మరి ఇదొక ఛాలెంజ్ మనందరికీ ఉన్నటువంటి మనందరము ఇదొక ఛాలెంజ్ గా తీసుకుందాం. మరి దేవునికి మరి బైబిల్లో మనం ఎన్నో నామాలు ఉన్నాయని మనం నమ్ముతాం కదా. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి జాయ్ సినిమా గారు 1000 నామాలు ఉన్నటువంటి చిన్న పుస్తకం రాశారు. ఎన్నో నామాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ నామంలో ఒక నామం ఏంటో మనం ఈరోజు గమనిద్దాం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, వాక్యం అందు విశ్వాసం కలిగి ఉంటే, మనం నమ్మితే మనం ఈరోజు ఇప్పుడు దేవునికి మనందరము ఒక్కొక్కరము ఒక్కొక్క పేరు పెట్టొచ్చు. అది నమ్మితే. మరి ఆదికాండము 31వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 31. 31వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 31:42. అక్కడ ఏమంటుందంటే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపియుందువు. దేవుడు నా ప్రయాసము నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించని లాబానుతో చెప్పాను. మరి అదే అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. హల్లెలూయా. 2 మార్లు ఇక్కడ యాకోబు తన దేవుని ఏమని పిలుస్తున్నాడంటే ఇస్సాకు భయపడిన దేవుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు భయపడినట్టు. ఎందుకంటే ఇంగ్లీష్ లో మీరు చూసినట్టయితే అక్కడ ఏమనుంటుందంటే ది ఫియర్ ఆఫ్ ఐజాక్ అని ఉంటుంది. ద అనేది ఉంటుంది పదము. మరి ఫియర్ ఆఫ్ ఐజాక్, ఎఫ్ అనేది ఆ యొక్క పదం ఏదైతుందో FEAR లో ఎఫ్ క్యాపిటల్ లెటర్ గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఏంటంటే దేవుని నామమే ఇక్కడ ఏమై ఉందంటే ద ఫియర్ ఆఫ్ ఐజాక్. అంటే తెలుగులో మనం చూస్తే అక్కడ ఏముంది, ఇస్సాకు భయపడిన దేవుడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము దేవుని యందు భయము కలిగి ఉన్నామా? మరి మన చుట్టూ ఉన్నవారు కానివ్వండి, లేక మన పిల్లల విషయంలో చూద్దాం. చాలా సార్లు మనం గమనించే విషయం ఏంటంటే మనం పనిచేసే దగ్గర చాలా మందికి యేసయ్య గారు తెలుసు. యేసయ్య గురించి చాలా మంది అన్యులకు యేసయ్య పేరు, యేసయ్య ఆ యొక్క పిక్చర్స్, క్యాలెండర్స్ చూస్తారు కాబట్టి యేసయ్య అనే పేరు, యేసు అనే పేరు తెలుసు. కానీ చాలా మందికి యెహోవా అనే మాట తెలియదు. ఆ మాట పలకడానికి కూడా చాలా మందికి రాదు. కానీ మనం ఎక్కడ పని చేస్తున్నామో వాళ్ళు ఏమంటారంటే వారి దేవుడు అని పిలుస్తారు. హల్లెలూయా కదా. అరే ఈ అబ్బాయి ఈ యొక్క సార్ ఎందుకు ఇలా పని చేస్తున్నారు, ఈ మేడం ఎందుకు ఇలా పని చేస్తున్నారంటే ఆ మేడం వారి దేవునికి భయపడుతుంది. ఆ మేడం దేవుడు, ఆ సార్ దేవుడు అని మాట్లాడతారు. వారి దేవుడు, ఆయన దేవుడు అని మాట్లాడతాడు. ఎందుకంటే అదే ఒక గొప్ప నామం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ముఖ్యంగా మన పిల్లలు మరి ఇక్కడ యాకోబు ఎలాగైతే ఇక్కడ తన తండ్రి అనే ఇస్సాకు గురించి చెప్తున్నాడు. అంటే ఇస్సాకు తన జీవితంలో ఎంతగా దేవునికి భయపడి ఉంటే, ఎంతగా దేవునికి భయపడి ఉండడం గమనిస్తే మరి యాకోబు ఈ మాటలు పలికాడు. ఇక్కడ మళ్ళీ గాడ్ ఆఫ్ ఐజాక్ అని లేదు. అక్కడ ద ఫియర్ ఆఫ్ ఐజాక్ అనేది దేవుని నామంగా పేర్కొనబడింది.
అంటే ఇస్సాకు భయపడిన దేవుడు అనేదే దేవుని నామంగా మనం చూస్తాం ఇక్కడ. మరి మన పిల్లలు అలా మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మరి మనం అలాంటి జీవితాలు జీవిస్తున్నామా? మరి డాక్టర్ శాంసన్ భయపడిన దేవుడు అని నా పిల్లలు కానీ, నా చుట్టూ వారు కానీ నేను జీవించే విధానాన్ని బట్టి చెప్పగలుగుతారా అనేటటువంటి సవాల్తో మనం ఈరోజు ముగించుకుందాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మనందరికీ దేవుని యందు భయం చాలా అవసరం. దేవుని యందు భయం లేకుండా ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి సంఘంగా మనం ఎదగలేము, ఫలించలేము. మరి లోకంలో ఉన్నటువంటి భయం మనం ఎప్పుడు భయాన్ని గురి చేస్తూ తొందర పెడుతూనే ఉంటుంది. అది దేవుని నుండి వచ్చింది కాదండి. దేవుడు మనకి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. యేసయ్య గారు మనతో ఉన్నారు. ఆ మరణము యొక్క బానిసత్వం నుండి మనల్ని ఎప్పుడో కాపాడాడు మనం ఆయన నమ్మితే. మనం ఆయనలో ఉన్న వారమైతే, జీవం గల దేవునిలో ఉన్న వారమైతే మనం ఆయనందలి భయములో జీవితాం. ఆయన భయములో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఆ ఆశీర్వాదాలన్నీ ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఎస్ ఇన్ క్రైస్ట్ అని మనం నమ్ముదాం. మనందరము మన పిల్లలకు ఆ యొక్క దేవుని భయాన్ని నేర్పిద్దాం. మనం అందరం ఎలాంటి జీవితాలు జీవిద్దామంటే మన దేవునికి ఇంకొక నామం వచ్చే విధంగా, మరి యాకోబు ఎలాగైతే ద ఫియర్ ఆఫ్ ఐజాక్ అని దేవుని నామాన్ని పెట్టారో మరి అలాంటి జీవితాలు కలిగి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో ఈ జూమ్ కూడిక ద్వారా మేమందరం కూడా చేరుతండి. నిన్ను ప్రేమించే వాళ్ళందరం, మమ్మల్ని ప్రేమించే మీతో దేవా మేము ఈ కూడికలో ఒకటిగా ఉండి దేవా మీరు మాతో మాట్లాడిన విషయాలన్నీ వింటూ దేవా మరి మా హృదయాలతో మీరు దేవ మాట్లాడినందుకు స్తోత్రం. దేవ విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం. అవునాయన, ఎన్నో విషయాలను బట్టి ఎన్నో రకాలుగా భయపడుతూ జీవిస్తూ ఉంటాం లోకంలో, కానీ అది కరెక్ట్ కాదు నాయన. దేవ వాక్యరీతిగా కేవలం నీ అందరి భయం మాత్రం మేము కలిగి ఉండాలి. ఎక్కడ నీ యొక్క రెస్ట్లో రామో అన్న భయం, సాల్వేషన్ యొక్క ఆ యొక్క గ్రోత్ ఆఫ్ సాల్వేషన్, ఆ యొక్క భయం, ఇలాంటి భయాలు మేము కలిగి ఉండాలి. నీ అందరి భయం ఉంటే దేవా మేము అన్ని పొందుకొని ఉంటాం. దేవా మరి కేవలం నీ అందరి భయములు ఎదుగునట్టుగా దేవా మరి యేసయ్య గారు he was anointed by the spirit of the fear of the Lord. It rested upon him. That fearing the Lord itself was is a delight for him. మరి ఆయనకి ఇంపైన సువాసనగా ఉంది యేసయ్య గారికి నీ అందరి భయం. మరి అలాంటి జీవితాలు మేము కలిగి ఉండే విధంగా మీరు మాకు కృపను అనుగ్రహించండి. ఆ ఆత్మతో మమ్మల్ని నింపుమని, నీకు భయపడేటటువంటి ఆత్మతో మమ్మల్ని నింపుమని చిన్న ప్రార్థన దేటాకి యేసు నామమున అడిగి తండ్రి, ఆమేన్. సరే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగే లాభాలు అవన్నీ చక్కగా చెప్పారు. ఎగ్జాంపుల్స్ గా యోబు జీవితాన్ని, అందరి జీవితాలని మాకు వివరించి మరి చెప్పారు. మీరు చెప్పిన వాక్యం ద్వారా మేము హెచ్చరించబడ్డాం, గద్దించబడ్డాం. కొన్ని ఏరియాల్లో ప్రభు మమ్మల్ని సరిచేశారు. దాన్ని బట్టి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి అదేవిధంగా థ్యాంక్ యూ సార్. ఈ వాక్యాలన్నీ మనం దయచేసి రోజు దేవుడు మనల్ని ఏదో ఒక రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడు కదండి. సరి చేసుకుందాం. మనం ఏ విషయాల్లో మనం దేవుడు మనల్ని ఎక్కడ హెచ్చరిస్తున్నాడో ఆ గద్దింపులు విని మనల్ని మనం సరి చేసుకుందాము. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కుటుంబంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ దోషం ద్వారా ప్రభా వినిపించిన దావుతాను ప్రభా, మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. డాక్టర్ శాంసన్ సుజిత్ గారిని ప్రభా, కుమార్ గారిని ప్రత్యేకంగా ఉన్న వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీ సేవకులు తండ్రి ప్రభా, ఆధ్యాత్మిక సేవ, అదేవిధంగా ప్రభా తండ్రి వైద్య సేవను చేయుచుండగా బిడ్డను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభా, అబ్రహాము భయపడిన దేవుడు, యాకోబు ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు భయపడిన దేవుడు అయ్యా. నిశ్చితమైతే మేము లోకంలో జీవిస్తున్న జీవితాల ద్వారా ప్రభా నువ్వు మా దేవుడు అని చెప్పగలిగే కృప తండ్రి ప్రభా మా జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని ప్రభును సెలవిచ్చావు తండ్రి. విధంగా జీవించగలిగే భాగ్యం దయచేయండి. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోక ముందు మీ తండ్రి మహిమపరిచినటువంటి వెలుగును ప్రకాశింపనేమన్నావు ప్రభా తండ్రి. ప్రభా విధంగా జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా.
శత్రుకు మేషకు అభ్యర్థం అనే వారు దేవుడే అని సెలవిచ్చినట్టుగా వారు జీవించగలిగారు ప్రభా. దానియేలు దేవుడు అన్నట్టుగా వారు జీవించగలిగారు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. అయ్యో విన్న వాక్యం దేవత మా జీవితంలో ఫలించేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దీవించండి ప్రభు. నీ సేవకులను దీవించండి. ఉద్యోగంలో దేవతను ప్రభు, అదేవిధంగా కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. సహాయం తెచ్చండి విధంగా ప్రభు. ఉదయకాల సమయంలో వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభు. సహకరిస్తున్న ప్రభు స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, జాన్సన్ గారిని ప్రభు, అదేవిధంగా మిగిలిన బిడ్డలు దీవించండి ప్రభు. చాలా మంది ప్రభు ఆత్మీయ తల్లులు ప్రభు ఉదయకాలం 3 గంటలు లేచి ప్రభు మా కోసం ప్రార్థన చేయించుండగా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఆరాధించే బిడ్డలు, పాటలు పాడే బిడ్డలు, సాక్ష్యాలు చెప్పే బిడ్డలు, వాక్యం చెప్పిన బిడ్డలు దీవించండి. నీ దాసులు రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే తండ్రి ప్రార్థన విన్నపాలు మాకు చేస్తూ ఉన్నారయ్యా, చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను ప్రభా నువ్వు ఆలకించి దేవతను ప్రభావ మంచి జవాబు దయచేయమని ప్రత్యేకంగా ఈరోజు వాక్యం చెప్పిన దాసులను జ్ఞాపకం చేస్తూ ఈరోజు మా పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని, సహాయం చేయమని, మీరు చేయవలసిన ప్రతి పనిని సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన అమ్మ ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులాగా భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము క్షమించుము, తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలము తోడే నడిపించును కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. మరి వాక్యం అందించిన డాక్టర్ శాంసన్ గారికి, అట్లాగే ప్రార్థించిన జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అదే విధంగా ప్రతిరోజు ఈ మెసేజెస్ రికార్డ్ చేయబడుతున్నాయండి. కొద్దిగా అప్లోడ్ చేయటం ఆలస్యమైనా సరే రికార్డ్ చేయబడతాయండి. అప్లోడ్ చేయబడితే దయచేసి యూట్యూబ్ లో మీరు బావి రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కూడా, ఆత్మీయులు కూడా మీరు ఈ మెసేజెస్ అన్ని షేర్ చేయొచ్చండి. ప్రతిరోజు ఇదే లింక్ మీద జాయిన్ అవ్వచ్చండి. జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సార్. అయ్యగారండి, ప్రైజ్ లార్డ్ అండి. ముగించుకుందామండి.